ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ద్వితీయ స్థానంలో మీకు గురుడి యొక్క బలం ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభంలో పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, స్వశక్తితో ముందుకు పెడతారు. అన్ని విధాలా కూడా అంటే మీకు విందులు వినోదాల్లో పాల్గొంటారు, మంచి ఆలోచనలతో ఉంటాయి. వారం మధ్యలో వివాదాలకి చాలా దూరంగా ఉండండి. వారాంతం చక్కగా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నాయి. అయితే ఈ గ్రహాల యొక్క బలాబలాలు మనం విచారించినట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వారంగానే ఉన్నది. ఏదైనప్పటికీ వారపు మధ్యలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నూతనమైన వస్త్ర అలంకారాలు సమకూర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కూడా చెయ్యండి. భయపడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న ఒత్తిళ్ళు, చిన్న చిన్న సమస్యలు మీకు ఉంటాయి. ఇంచేత అంటే ఈ రాశి వారికి చెప్పాలంటే గురుగ్రహం యొక్క అనుకూలం ఉన్నది. మిగిలిన గ్రహాలు అంటే శని కూడా లాభస్థానంలో ఉన్నాడు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీకు తప్పనిసరిగా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ రాశి వారికి మరి వారాంతంలో ఒక ముఖ్యుల్ని కలుసుకుంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు మీకు కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఈ రాశి వారు తప్పనిసరిగా మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే ఓం సోం సోమాయ నమః అనే చంద్రమంత్రాన్ని పఠించండి. ఓం సోం సోమాయ నమః అనే చంద్రమంత్రాన్ని పఠించడం ద్వారా ధైర్యం అనేది ఏర్పడుతుంది. తద్వారా మీరు విజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు.